జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక మానవుడు ఏ విధంగా ఉండాలని చెప్పి రామాయణం మనకి నేర్పిస్తుంది. అంతేకాకుండా శ్రీరామనవమి గురించి చెప్పేదానికన్నా ముందర ఇంకొకటి చెప్తాను. మనం ఇప్పటికీ కూడా అంటే మనకు స్వాతంత్రం వచ్చే 70 సంవత్సరాల పైన అయింది. ప్రతిసారి ఎలక్షన్లో అక్కడక్కడ వింటుంటాం మేము రామరాజ్యం స్థాపిస్తామండి అని. రామరాజ్యమే స్థాపిస్తామని ఎందుకు అనాలండి? ఇంకా మీరు శ్రీరామనవమికి వస్తే రామ కళ్యాణం శ్రీరామనాడు ప్రతి వీధిలో జరుగుతుంది. మరి శివపార్వతుల కళ్యాణం ఎందుకు చేయరండి? సీతారాములు ఆదర్శమైన దంపతులు. భార్యాభర్తలు ఎలా ఉండాలన్నది నేర్పించారు. కష్ట సుఖాలలో ఎలా ఉండాలని నేర్పించింది. ఈ రోజులలో భార్య పరాయి మొగడు కొరకు భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నారు, వీళ్ళిద్దరు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపేస్తున్నారు. సత్యము ధర్మము రాముడి యొక్క లక్షణాలు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, శ్రీ భారతీతీత పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గౌడ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురువు పరంపరం. క్రితం ఎపిసోడ్లో భగవద్గీత గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే శ్రీరామనవమి గురించి కూడా తెలుసుకోవాలని చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది. త్రేతాయుగంలో రాముల వారు అవతరిస్తే కలియుగంలో కూడా శ్రీరాముడి ఉత్సవాలు జరుగుతూ ఇవాళే రాముడు పుట్టాడు అన్నట్టుగా జరుగుతూ చేసుకుంటూ ఉంటారు. దానికి కారణం తెలుసుకోవచ్చా? కారణం అంటే ఏం లేదండి. త్రేతాయుగం అంటే భగవద్గీత చెప్పే 5000 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. భగవద్గీత ఎప్పుడు చెప్పారు? ద్వాపరయుగంలో చిట్ట చివరన. అంటే ఆ ద్వాపరయుగానికి ముందర త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతారం ఎత్తాడు. అయితే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి దేవుడన్న భావనతోటి మీరు రామాయణం చదవకూడదు, రామాయణం వినకూడదు, రామాయణాన్ని చూడకూడదు. రాముడు ఒక మానవ జన్మ ఎత్తాడు. మీకు ఎక్కడ కూడా మీరు రామాయణం మొత్తం చూసుకుంటే ఇలా గాలిలో ఎగిరిపోయినట్టు, ఇక్కడ మాయమై అక్కడ తేలినట్టుగా లేదు. లీలలు చూపించి శ్రీరామాయణము అన్నారు. ఆయనం అంటే ఏంది? ప్రయాణము. ఈ ప్రయాణం ఏంటిది? రాముడు ప్రయాణం. రాముడు ఏ విధంగా ప్రయాణించాడంటే 2 పాదాల మీద ప్రయాణించాడు. అంటే మనకు అనుమానం వస్తుంది, ఏమండి రాముడు 2 పాదాలే, మనము 2 పాదాలే. కానీ రాముడు 2 పాదాలు ఏంటిదంటే ఒకటి ధర్మము, ఒకటి సత్యము. ఆ 2 అడుగులలోనే రామాయణం అంతా సాగింది. మానవ జన్మ ఎత్తాడు రాముడు. మనం రామనవమి ఎందుకంత గొప్పగా చేసుకుంటామండి అంటే శ్రీరాముడు మానవ జన్మ ఎత్తాడు. 12 నెలలు కౌసల్యమాత గర్భంలో ఉన్నాడు. అంటే మీరు మీ అమ్మ కడుపులో ఎలా ఉన్నారో నేను మా అమ్మ కడుపులో ఉన్నాం. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు సుఖం ఉండదండి. ఈ అమ్మ గర్భంలో మనకు స్కిన్ ఉండదు. పుట్టే వరకు కూడా ఒక్కొక్కటి డెవలప్ అవుతుంటుంది. అప్పుడు అమ్మ ఉప్పు కారం తింటుంది. అంటే మీరు స్కిన్ తీసి ఉప్పు కారం పెడితే ఎలా ఉంటుంది అంటే ఆ విధంగా మంటలతో ఉంటాం మనం. అదేవిధంగా ఏంటిది, తల్లి గర్భంలో మనకు ఒక మంచి ఏసీ రూమ్ లాంటిది ఉండదు. మలమూత్రాలతో నిండి ఉన్న పుట్ట ఇది. రామచంద్రమూర్తి కూడా అలాగే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అవసరం వచ్చింది, అలా పుట్టాల్సిన అవసరం ఏమైంది? ఆ తర్వాత 11,000 సంవత్సరాలు ఈ రాముడు రాజ్యాన్ని వెళ్ళాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సిందంతా కూడా ఏంటంటే ఒక మానవుడు ఏ విధంగా ఉండాలని చెప్పి రామాయణం మనకు నేర్పిస్తుంది. రాముడు ఏ విధంగా ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. అక్కడ రాముడు తండ్రితో ఎలా ఉన్నాడు, తల్లితో ఎలా ఉన్నాడు, పిన్నమ్మలతో ఎలా ఉన్నాడు, స్నేహితులతో ఎలా ఉన్నాడు, ఒక యుద్ధానికి పోయినప్పుడు ఎలా ఉన్నాడు. అంతేకాకుండా శ్రీరామనవమి గురించి చెప్పేదానికన్నా ముందర ఇంకొకటి చెప్తాను. మనం ఇప్పటికీ కూడా అంటే మనకు స్వాతంత్రం వచ్చే 70 సంవత్సరాల పైన అయింది. ప్రతిసారి ఎలక్షన్లో అక్కడక్కడ వింటుంటాం మేము రామరాజ్యం స్థాపిస్తామండి అని. రామరాజ్యమే స్థాపిస్తామని ఎందుకు అనాలండి? కురు సామ్రాజ్యం అని ఎందుకు అన్నారు? కౌరవులు పాలించారు, పాండవులు పాలించారు. యాదవ పాలన లెక్క ఉంటుందని కృష్ణుడిది ఎందుకు కోట్ చేస్తలేరు? కృష్ణదేవరాయల రాజ్యం అని ఎందుకంటలేరు? చంద్రగుప్త మౌర్యది ఎందుకంటలేరు? అశోక చక్రవర్తిది ఎందుకంటలేరు? అంటే రాముడు రాజ్యం ఏలినప్పుడు అక్కడ నెలకు 3 వర్షాలు పడేది. ఎవరికి ఏ కష్టం లేకుండే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆ రామాయణంలో ఈ యొక్క ఘటనతోటి మనకు తెలుస్తుంది రాముడి యొక్క వ్యక్తిత్వం. రామాయణం అంతా కూడా ఏంటిదండి, మనం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చదవకూడదు. మనందరికీ తెలుసు రామాయణం తెలియని వాళ్ళు ఎవరున్నారు? అందులోకి అదృష్టం మనకి ఏంటంటే తెలుగు వాళ్ళకు బోలెడన్ని రాముడు సినిమాలు వచ్చాయి. చదవకపోయినా తెరపైన మనం చూసాము. రాముడు 4 అన్నదమ్ములు, దశరథ మహారాజు వాళ్ళ నాన్న కోరిక ప్రకారం అడవికి పోయాడు. అడవికి పోతే భార్యను ఎత్తుకపోయాడు, యుద్ధం చేశాడు, తెచ్చాడు. అది కాదు, రామాయణం మహాసముద్రం. మీరు సముద్రం లోతులకు పోతే మీకు ఏం దొరుకుతాయి? రత్నాలు, మాణిక్యాలు,
వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి. అదేలాగే రామాయణంలో ఆ లోతులోకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు ఎక్కడ కూడా శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారం అని మాత్రం చదవకూడదు. శ్రీరాముడు మానవుడు. ఎందుకంటే రామాయణము మీరు చదివేటప్పుడు రాముడు శ్రీ మహావిష్ణువు అవతారం దేవుడని చదివితే పూర్తి అయ్యే లోపల అనిపిస్తుంది రాముడు దేవుడు ఎందుకు అవుతాడండి అంటారు. అదే రాముడు మానవుడిగా పుట్టాడంటే అంటే మొత్తం అయిపోయినాక ఏమనిపిస్తుంది మనకు, రాముడు దేవుడు లాంటి వ్యక్తి అండి అనిపిస్తుంది. ఈ విధంగా మనం చూస్తుంటే రామరాజ్యం గురించి అంటే నేను చెప్తున్నాను. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది కదండి, ఇప్పుడు మనకెక్కడో మనకు తెలియదు, ఇక్కడే ఎవరన్నా ఇంటెలిజెన్స్ వాడు ఉంటాడు, మనం ఇద్దరం ఏం మాట్లాడుకుంటున్నామో వాడు చెప్పి మత మార్పిడులు చేస్తున్నామా లేకపోతే ఏదైనా ఆతంకవాది పనులు చేస్తున్నామా ఇవన్నీ తెలుస్తాయి. అదేవిధంగా రాముడి దగ్గర కూడా బంటులు ఉండేవాళ్ళు, మారువేషాలు వెళ్ళి ప్రజలలోకి వెళ్ళి పోయి మాట్లాడొచ్చేవాళ్ళు. అయితే ప్రతిరోజు రాత్రికి తన తమ్ముళ్ళకు కూడా తెలియకుండా ఆ బంటులు రాముడి దగ్గరికి వచ్చి రామ పలానా ఊర్లో ఇది అనుకుంటున్నారు, పలానా ఊర్లో అది అనుకుంటున్నారు, పలానా ఊర్లో ఈ కష్టం ఉంది ఇలా చెప్పేవారు. ఒకరోజు ఒక నలుగురు వస్తారు, నలుగురు వచ్చినాక ముగ్గురు ఏదో చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. నాలుగో వ్యక్తి చెప్పడానికి సంశయిస్తుంటాడు, చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా. రాముడు అంటాడు ఏంటిది బటు నువ్వు ఏందో చెప్పాలనుకొని చెప్తలేవు అంటే రామ రామ అంటుంటాడు. అంటే ప్రభు అంటుంటాడు. అంటే రాముడు అంటాడు గట్టిగా అంటాడు నేను ప్రభువుగా ఆజ్ఞాపిస్తున్నా నువ్వు చెప్పు అంటే చెప్పలేక చెప్తాడు. ప్రజలందరూ రాముణ్ణి స్వార్థపరుడు అంటున్నారు అంటాడు. అనేటప్పటికీ రాముడు మానవుడే, దేవుడిగా భావించకూడదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎంతో కష్టపడి చేస్తుంటే మీరు చాలా సెల్ఫిష్ మనిషి అంటే మీరు ఎంత మంచి వాళ్ళైనా మీకు షట్మని కోపం వస్తుంది. రాముడి కోపం వచ్చినట్టు రాముడు స్వార్థపరుడు అంటున్నారా దేని విషయంలో అంటే అప్పుడు చెప్తాడనమాట, ప్రభు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మా పెళ్లి రోజు కానివ్వండి, మా పుట్టినరోజు నాడు కానివ్వండి, మా పిల్లల పుట్టినరోజు నాడు కానివ్వండి, పండుగ రోజులు కానివ్వండి, మేము ఎవరికైనా అన్నదానం చేద్దామంటే ఈ రామరాజ్యంలో ఒక్క యాచకుడు లేడండి అని చెప్తున్నారు. అది రామరాజ్యం. యాచకుడు లేని రాజ్యమే రామరాజ్యం. అంతేగాని మీరు రూపాయి కిలో బియ్యం ఇస్తారా, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తారా, 15 రూపాయలకు చీర ఇస్తారా కాదు. అంటే అక్కడ యాచకుడు లేడు. అంటే వాళ్ళకి ఎంత సమృద్ధిగా ఉంది అంటే నెలకు 3 వర్షాలు వస్తున్నాయి, పంటలు బాగున్నాయి, దానికి గిట్టుబాటు ధరలు ఉన్నాయి, ప్రజలు అడుక్కోవడానికి అవకాశమే లేదు. అంటే రామరాజ్యం అలాంటిది కనుకనే అందరూ రామరాజ్యం కావాలంటారు. ఇంకా మీరు శ్రీరామనవమికి వస్తే శ్రీరామనవమి మనకు 2 విషయాలండి. ఒకటేమో నార్త్ ఇండియాలో చూసుకుంటే ఏమవుతుందంటే రాముడు పుట్టినరోజు నాడు శ్రీరామనవమి చేస్తారు. దక్షిణ భారతంలో ఏం చేస్తారంటే రాముడి కళ్యాణం చేసేది శ్రీరామనవమి అంటారు. సరే మనం కళ్యాణందే తీసుకుందాం. మనం రామ కళ్యాణం శ్రీరాముని నాడు ప్రతి వీధిలో జరుగుతుంది. రామాలయంలో జరుగుతుంది, శివాలయంలో జరుగుతుంది, హనుమాలయంలో జరుగుతుంది, లేదా ఏమీ లేకపోతే ఒక కాలనీలో ఒక మండపం వేసి కాలనీ వాళ్ళందరూ కూడా కళ్యాణం చేస్తారు. మరి శివపార్వతుల కళ్యాణం ఎందుకు చేయరండి? ఒకసారి ఆలోచించండి. కృష్ణుడు రుక్మిణి కళ్యాణం ఎందుకు చేయరండి? ఒకసారి ఆలోచించండి. కారణం ఏంటంటే సీతారాములు ఆదర్శమైన దంపతులు, భార్యాభర్తలు ఎలా ఉండాలన్నది నేర్పించారు, కష్టసుఖాలలో ఎలా ఉండాలని నేర్పించింది. దురదృష్టం ఏంటంటే ఇది మనం చిన్నపిల్లలకు నేర్పిస్తలేము, పెద్దవాళ్ళు నేర్చుకుంటలేరు. రామాయణం అంటే ఏదో పుక్కిటి పురాణం అనుకుంటున్నారు. ఈ రోజులలో భార్య పరాయి మొగడు కొరకు భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నారు, వీళ్ళిద్దరు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపేస్తున్నారు. అంటే వ్యవస్థ ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచించండి. అందు గురించి ఏంటంటే రామాయణమే కానివ్వండి, భారతమే కానీ, భాగవతం కానీ మరి నరాలలో జీర్ణించకపోవాలి. అంటే ఈ నరం తెంపాననుకోండి నేను, అందులో రక్తం రాకూడదు, రామ 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 అని రావాలి, సీతమ్మ 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 అని రావాలి. అందు గురించే మీరు చూడండి, మీరు ఎప్పుడైనా మీ అమ్మని పిలిస్తే, మీ అమ్మగారిని పిలిస్తే మీరు ఏమంటారు? అమ్మ అంటారు. నాన్నని పిలిచిండ్రు అనుకోండి, ఒక ప్రాంతంలో నాయన అంటాం, ఒక ప్రాంతంలో నాన్నగారు అంటాం, ఒక ప్రాంతంలో అప్ప అంటాం. కానీ రామచంద్రమూర్తి సీతమ్మ వారి గురించి వచ్చేటప్పటికి 2 సార్లు మనం అమ్మ అమ్మ అంటాం. సీతమ్మ తల్లి అంటాం, రామయ్య తండ్రి అంటాం, రామయ్య అయ్య తండ్రి, అదొక్కటి వాళ్ళిద్దరికే ఉంది. అందు గురించి వాళ్ళ గురించి మనం ఎంతగా నేర్చుకుంటే మన జీవితంలో అంత బాగుంటుంది. సత్యము ధర్మము రాముడి యొక్క లక్షణాలు. ఆ విధంగా మనం చూస్తుంటే చాలా తక్కువ అండి, మనం నేర్చుకోలేకపోతున్నాం. ఇవాళ వ్యవస్థ ఎందుకు ఇంత పాడవుతుంది మీకు తెలుసో తెలియదో. ఇప్పుడున్న నాకు తెలిసి 7-8 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకటే ఫ్యామిలీ కోర్ట్ ఉండేది. ఫ్యామిలీ కోర్ట్ అంటే ఏంది? విడాకులు తీసుకోవడానికి. అది ఎక్స్క్లూజివ్ ఫ్యామిలీ కోర్టే అనమాట అది. అయితే ఇప్పుడు క్రిమినల్ కోర్టు తీసుకున్నారనుకోండి, 6 రోజులు పనిచేస్తుంది,
సివిల్ కోడ్ తీసుకున్నారనుకోండి 5 రోజులు పనిచేస్తుంది, 2 రోజులు సెలవు ఇస్తారు. కానీ ఫ్యామిలీ కోర్టుకు 7 రోజులు పనిచేస్తుంది, అయినా కానీ కోర్టులో సమస్యలు తేలట్లేదు. ప్రతిరోజు కూడా ఇప్పుడు ఈ నెలకు 3,000 కేసెస్ మనకి ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టులో రిపోర్ట్ అవుతున్నాయి. గమ్మత్ ఏమంటే అవన్నీ కూడా పెళ్ళయి 6 నెలల నుంచి ఏడాది లోపలనే విడాకులు కావాలంటున్నారు. అది కూడా గమ్మత్ ఏమంటే మన స్టాటిస్టిక్స్ వచ్చింది 28వ సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలోనే. అంటే వాళ్ళకి ఎంత భార్యాభర్తలు అంటే అసలు దానికి ఆ వివాహానికి విలువ లేకపోతుంది. కారణం తల్లిదండ్రులు, తర్వాత ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా. మరి ఆ సీతమ్మ తల్లి ఎన్ని భరించిందండి. ఒక్క సంవత్సరం ఓ దుర్మార్గుడి చేతిలో ఉంది, రాముడు వస్తాడో రాడో అని తెలియదు. వాడు వర్ణిస్తుంటే, ఒక తల్లిని వర్ణిస్తుంటే ఎంత మనకు రోషం వస్తుందో ఆ విధంగా రావణాసురుడు ఆ విధంగా వర్ణిస్తుంటాడు. మరి ఆ తల్లి ఎలా భరించి ఉంటుంది ఒక్కసారి. అందు గురించి ఇన్ని యుగాలైనా కానీ సీతమ్మ తల్లిని రామయ్య తండ్రిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ వివాహం చేసేటప్పుడు మన ఇళ్లలో మీరు చూడండి, గుడికి వెళ్తారు. మన అమ్మనే కావచ్చు, మన శ్రీమతే కావచ్చు, పట్టు చీర కట్టుకొని నా కొడుకు పెళ్లికే పోతున్నా అనుకుంటుంది. లేదా ఒక అతను కట్టుకొని ధోతి కట్టుకొని కుర్తా వేసుకొని ఇవాళ నా కూతురు సీతమ్మ వారి పెళ్ళనే పోతారు, సంబరంగా పోతారు. కారణం ఏంటంటే ఆ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి మన నరనాలో జీర్ణించకపోయింది. కానీ గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ యొక్క జనరేషన్కు తెలియక వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారండి. చాలా అద్భుతంగా చెప్పారండి. రామో విగ్రహవాన్ ధర్మ అని, ధర్మస్వరూపుడైన రామతత్వము, నిత్య సహచారినైన సీతా అమ్మలోని సహజత్వము, ఆ సున్నితత్వము చాలా అద్భుతంగా చెప్పారు. రామాయణం చాలా ఇంటింటా ఉండాల్సింది, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందని మళ్ళీ గుర్తు చేశారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.